సార్ నమస్కారం సార్. సార్ మరి ఏపీలో ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా అయితే జరిగాయి సార్. మరి ఓటర్స్ ఎంతవరకు దీనిపైన ఆసక్తి చూపించారు? మీ సమీక్ష ఏంటి సార్ దీనిపైన? అంటే ఎవరి వైపు ఎడ్జ్ ఉందంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బాగా పాల్గొన్నారు. ఎక్కడ కూడా 70% పైనే పోలైనాయి. 80-90 వరకు, కొన్ని చోట్ల 90% వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే ఎందుకు అని అంటే ఇద్దరు అభ్యర్థులు కూడా డబ్బులు పంచినారు. అటు తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున అయితేనేమి, ఇటు వైఎస్ఆర్సీపీ తరపున అయితేనేమి బాగా డబ్బులు పంపిణీ చేయడం వల్ల అయితేనేమి కొంచెం రాజకీయంగా పోటీ తీవ్రంగా ఉండడం వల్లనైతేనేమి వాళ్ళను కూడా ఓటర్లు సమీకరించుతారు కదా, ఉత్సాహపరచడంతో బాగానే ఓటింగ్ సరళి జరిగింది. కానీ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఎందుకంటే అక్కడక్కడ ఫ్రెండ్స్ని మాట్లాడినప్పుడు గతంలో అయితే నేను చెప్పినాను క్లియర్గా తెలుగుదేశం పార్టీ జనసేనకు ఇద్దరు కలిసి కనుక వైఎస్ఆర్సీపీ పైన ఎడ్జి ఉంది అని చెప్పి ఎన్నికల ముందర కూడా మీకు. కానీ ఎన్నికలు అయిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. ఈ సీట్లు కేటాయించిన తర్వాత కొంత రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం రావాల్సిన సీట్లు కూడా ఇబ్బందికర పరిస్థితిలో పడినారు. ఎందుకంటున్నానంటే ముందు వార్తలను బట్టి సరే ఇద్దరు మోడీ దగ్గరికి వెళ్ళే వాళ్ళే, మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళే కదా, ఒక కమలం గుర్తున్న చోట మాత్రం వ్యతిరేకంగా వేద్దాము, ఫ్రంట్కు వ్యతిరేకంగా, మిగతా చోట్ల అభ్యర్థులను బట్టి పోవచ్చులే అనేది అంటున్నారు. ఎవరినైనా అడిగితే ఈ మాట అంటున్నారు అని నేను అంటున్నారు మైనార్టీ వర్గాలు. హైదరాబాదులో అమిత్ షా వచ్చినప్పుడు ముస్లింలకు 5%, 4% రిజర్వేషన్లు తీసేస్తాను, మేము వస్తే ఈ తొలగించి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇస్తామన్నారు. మరి ఆయనకు గత చరిత్ర చెప్పినారో లేదో తెలీదు నాకు. అవి 4% రిజర్వేషన్స్ మైనారిటీస్కి ఏ విధంగా వచ్చినాయి అనేది ఆయనకు ఉందో లేదో బహుశా. ఎందుకంటే బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు ఎవరన్నా ఫీడ్ ఇచ్చిండాలా, ఇచ్చినారు. ఈ ఎట్లా వచ్చిందంటే ఈ 4% మైనారిటీలకు ఓటు కల్పించాలనేది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బాబ్రీ మసీదు కూలిపోవడం జరిగింది. కూలిపోయినప్పుడు ఒకవేళ ఆయన ప్రమేయం ఏమీ లేదు, భాజపా కార్యకర్తలు అయితేనేమి, మిగతా ఆర్ఎస్ఎస్ వారు అయితేనేమి, ఆ సంఘాలకు సంబంధించిన వారికే సంబంధము, ప్రొటెక్ట్ చేయబోయినాడనో ఏదో ఒక ఏకీభావంతో కాంగ్రెస్ పార్టీ పట్ల మైనార్టీ వర్గాలకు ద్వేషభావం కలిగింది. దేశభావం కలిగినప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నాను కదా, ఈ మేనిఫెస్టో రాయమని మేనిఫెస్టో కమిటీలో కూడా వేశారు. వేసినప్పుడు నాకు మైనార్టీ వర్గాలు బాగా మద్దతు ఇస్తారులేండి. కమలాపురం నియోజకవర్గంలో ఒక ఆయన దర్గాకు మఠాధిపతి ఉన్నాడు. మొదటి నుంచి నేను రాజకీయాల్లో 81లో సమితికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నాకు పూర్తి మద్దతు ఇస్తుంటాడు. ఆయన పీఠాధిపతి అయినా అన్నదమ్ముల అంత అనుబంధం మా ఇద్దరిది. ఆయన ఇప్పుడు చనిపోయినాడు లేడు. ఒకరోజు నేను కొంచెం మనసు విప్పి మాట్లాడగలంలేండి, ఎందుకంటే చెప్పాలంటే చెప్పలేరు కదా అందరూ. జరిగింది వాస్తవమే స్వామి, ఆయనకు సంబంధం లేదు పివి నరసింహారావు గారికి, కానీ కొంత ఆందోళన అయితే ఉంది మైనారిటీ వర్గాల్లో. అంటే ఉన్నమాట వాస్తవమేలే అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏం చేస్తే ఆ కోపతాపం తీరుతుంది అని నేను అడిగాను ఆయన. ఎందుకంటే అంత పేద వర్గాలు, చదువుకొని వ్యక్తులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారు మా దాంట్లో ఉంటారు ఎక్కువ భాగము.
వారికి ఏదన్నా చేయూతనిచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఫలాంది అని ఆయన ఏం చెప్పలేదు. ఆలోచన చేసినప్పుడు కొంత 10 మందిని కూర్చొని మేము ఆలోచన చేసినప్పుడు రిజర్వేషన్స్ పెడితే అట్రాక్ట్ అవుతారు కదా అనేది వచ్చింది. దాని మీద మేనిఫెస్టో రాసినాను నేను. మేనిఫెస్టో రాసేటప్పుడు మైనారిటీ వర్గాలకు 4% రిజర్వేషన్స్ రాయటం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా అప్పుడే రాసింది. ఈ ఆరోగ్యశ్రీ అని రాయలేదు, పేదలకు ఉచితంగా వైద్యం అందించేది చేయాలని. ఎందుకంటే నేను విద్య వైద్యము అనేది కనీస అర్హతలు వాళ్ళకు ఉండాలని. ఈ ఆరోగ్యశ్రీ కూడా అప్పుడే రాసింది. ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టేది కానీ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనేది. ఈ మైనారిటీ వర్గాలకు 4% రిజర్వేషన్స్. నేను 5% అని రాసినాను. 5% అంటే కష్టమవుతుంది. ఎందుకంటే టాప్ సీలింగ్ 51 దాటకూడదు కదా, 51% దాటకూడదు, 50% దాటకూడదు. కాబట్టి 4% పెండింగ్ ఉన్నాయి, 4% ఇద్దాంలే అని విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది ప్రకటించినారు. 4%. ఆ రిజర్వేషన్లు అట్లా వచ్చినాయి. అవి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి తీసి ఇచ్చినట్టు కాదు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం కానీ ఇతర రిజర్వేషన్లు కలుపుకుంటే అప్పుడు 46% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నాయి. ప్రభుత్వానికి ఒక 50% మాత్రమే ఇవ్వాల్సింది ఉంటుంది. 50% మించి ఇస్తే కనుక కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి కొట్టివేస్తాయి. అందుకనే 4% అనేది ఫిక్స్ చేసినాం. ఫిక్స్ చేసి అప్పుడు అనౌన్స్ చేసినాము. అది ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అక్కడే చేస్తుంది, ఈయన మోడీకే సహకారం అందించినాడు కదా, ఈ క్రూషియల్ బిల్స్లో అయితేనేమి మిగతా బిల్స్లో అయితేనేమి అని కమలం గుర్తున్న చోట మాత్రం వ్యతిరేకం చేయాలా, మిగతా చోట్ల ఏదో అభ్యర్థులను బట్టి చేయాలనుకున్నవారు ఇప్పుడు ఈయన 4% రిజర్వేషన్స్ అంటేనే మైనారిటీ వర్గాలంతా వైఎస్ఆర్సీపీకే మొగ్గినారు. మొగ్గడంతో తెలుగుదేశం పార్టీకి రావాల్సిన సీట్లలో దాదాపు 10-15 సీట్లు ఇబ్బందుల్లో పడినాయి, క్రిటికల్ పొజిషన్లో పడినాయి. ఏది రాయలసీమలో దాదాపు 20-25 సీట్లలో మైనారిటీల ప్రభావం ఉంటుంది. అలాగే నెల్లూరు నుంచి తీసుకుంటే ఒక 7-8-10 నియోజకవర్గాలు, అంతకంటే ఎక్కువ లేవు. వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ మొగ్గడంతో కొంచెం మార్జిన్ తగ్గింది. ఇంతకుముందు అయితే క్లియర్ కట్గా తెలుగుదేశంకు ఉన్నది, తెలుగుదేశం జనసేనకు ఉన్నది. ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ అల్టిమేట్గా అడిగితే అక్కడక్కడ అడిగినప్పుడు స్నేహితులు చెప్పేది ఏమంటే ఏదో ఒక విధంగా తెలుగుదేశం ఫార్మ్ చేయగలదు ప్రభుత్వము. ఒక 60-70-80 సీట్ల మధ్య వైఎస్ఆర్సీపీకి వస్తాయి అని జనరల్గా చెప్తారు. అది సార్, ఇక ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని అల్లర్లు చూసాం. పల్నాడులో అయితే ఎంత బీభత్సం సృష్టించారో మనకు చూసింది. ఇంకో తెనాల్లో ఒక ఎమ్మెల్యేని సామాన్య ఓటర్ కొట్టాడు. అంతకుముందు ఆ ఎమ్మెల్యే కూడా కొట్టడం చూస్తాం. ఇటువంటి పరిణామాలు చూసాం కదా సార్, దీనిపైన మీ ఒపీనియన్ సార్? అంటే వీటిని ఏ విధంగా అంటే జనరల్గా ఎన్నికలు అన్నాక అక్కడక్కడ చెదురుముదురుగా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఓవరాల్గా చూస్తే ప్రశాంతంగా జరిగిన కింద లెక్క. ఇంతకంటే కూడా ఎక్కువ సంఘటనలు, చెదురుముదురు సంఘటనలు జరిగినవి ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో కామనే. ఈ తూరి కొన్ని చోట్ల జరిగినాయి. అంటే ఇక్కడ కూడా ఎమ్మెల్యే సరే క్యూలో ఉన్నారు, మామూలుగా క్యూ దాటిపోయేటప్పుడు ఏమయ్యా క్యూలో రండి అని ఓటర్ అంటారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓటరే దేవుడు, నాయకుడు అన్నీ ఆయనే. అటువంటి సందర్భంలో ఓటర్ వెళ్ళినప్పుడు కొంచెం పని ఉందిలేనా, నేను తొందరగా పోవాలా, అందువల్ల పోతానండి ఏమనుకోవద్దని చెప్పి పోయిండేది. నన్ను ప్రశ్నిస్తామని ఆయన కొట్టడము, ఆయన కొట్టినాడు కదా అని ఈయన రియాక్ట్ అయ్యి కొట్టడము జరిగినాయి. కొంత పల్నాడు ఏరియాలో ఏదో చెదురుముదురు సంఘటనలు జరిగినాయి. మొత్తం మీద చూస్తే ప్రశాంతంగా జరిగినట్టే లెక్క వేసుకోవాలి. సార్, ఫైనల్గా
ఈ 2024 ఏపీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నిటికంటే కూడా చాలా హోరాహోరీగా జరిగింది. చాలా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి అని కూడా చాలామంది మాట్లాడుకోవడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎన్నో ఎన్నికలు చూశాను. ఇది మాత్రం చాలా ప్రత్యేకమైనవి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఇంత భిన్నంగా మారాయి ఈ ఎలక్షన్స్? మీ ఒపీనియన్ ఏంటంటే మీరు కూడా చాలా ఎలక్షన్స్ చూస్తారు కదా! ఇవి చాలా ప్రత్యేకమైనవి అంటారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరు ఒక సైడ్ అయినారు. మిగతా జనసేన, బీజేపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక పక్క అయినారు. అంటే ఎన్డీఏ అనుకో, ఆల్మోస్ట్ ఎన్డీఏ అయినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రతిష్టాత్మకమైన ఎలక్షనే ఇది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా చూసినా 5 సంవత్సరాల అధికారంలో లేకుండా పోవడం అయితేనేమి, అవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఊహించని మెజారిటీ ఇచ్చినారు. ఒక మారు చూడండి, నన్ను ఒక మారు చూడండి అంటే చూద్దాం, యువకుడు కదా ఎలా ఉంటుందో పరిపాలన, ఒక మారు చూద్దామని ప్రజలు ఎంతో ఆశతో వేశారు. ఏదేదో ఊహించుకొని వేశారు. ఇప్పుడు ఆయన ఏమైందంటే ఎక్కువ భాగం సంక్షేమం మీద దృష్టి పెట్టారు. సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వటము, వాళ్ళంతా నాకు ఓటర్లు అవుతారో అని అనుకోవడం. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఏమొస్తుంది అని అంటే చాలామంది అనేది ఏమంటారంటే ఇప్పుడు డీజిల్ మీద పన్నులు వేస్తనేది కనపడుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ, అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలో ఎక్కువ డీజిల్. మద్యం కూడా ధరలు ఎక్కువ, అవి నాసిరకం సరుకు, ఇటువంటివన్నీ సామాన్య ప్రజలకు తెలిసిపోతున్నాయి. మా డబ్బే కదా మాకు ఇస్తాండేది, ఆయన ప్యాకెట్ మనీ ఏమి ఇవ్వలేదు కదా అని ఆ సంక్షేమ పథకాల మీద ఎవరు వచ్చినా ఇస్తారు. ఏ పార్టీ వచ్చినా ఇటువంటి ఇంకొక పేర్లతోనో ఇంకొక రకంగానో అయ్యే సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. దానివల్ల కొంత బలహీనపడడం జరిగింది. ఇద్దరికి కూడా మళ్ళీ అధికారంకు రావాలనే తపన జగన్కుంది. ఏదో ఒక విధంగా ఒక మారైనా సీఎం పీఠం అధిష్ఠించాలని తెలుగుదేశంకు. ఇద్దరు బాగా పోటాపోటీగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది, తిరగడం జరిగింది. అందువల్ల ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో ఉత్సాహంగా పోయి పోలింగ్ శాతం బట్టి తెలుస్తుంది కదా, వారి ఉత్సాహం తెలుస్తుంది.